ఏ మాట కామాటేనోళ్ళ పువ్వు పార్టీ లీడర్లకు అసలు ఏమన్నా క్రమశిక్షణ ఉన్నదా? వాళ్ళు ఏమన్నా కలిసిమెలిసి ఉంటారా? అసలు వాళ్ళ ఐక్యమత్యం చూసి చీమలు కూడా కుళ్ళుకొని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాయి కావచ్చు. అట్లుంటది మరి వాళ్ళతోని. పారి గటు మంచిరాల దిక్కు వాళ్ళ ఐక్యమత్యం ఎట్లున్నదో నజరెద్దురట గాని. అయితే క్రమశిక్షణ అనగానే సినిమాలో మోహన్ బాబు సారు రాజకీయాల పువ్వు పార్టీ అని చెప్పుకుంటారు కదా. అయితే ఇప్పుడు మనం డైరెక్ట్ పువ్వు పాటోర్ల కాడికే పోదాం. అగో ఈడ రామచంద్రరావు సారు కూర్చున్నాడు కదా, ఎందుకు కూర్చున్నాడో చెప్తా. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నిల్వాయి ఊర్లే బీజేపీ మండలం అధ్యక్షుడు కాలం చేసిండోళ్ళ. ఇక ఆ కుటుంబాన్ని ఓదార్చి హిమ్మతిచ్చేటందుకు పూపాటి తెలంగాణ పెబ్బ రామచంద్రరావు సార్ వచ్చిండు. ఆ కుటుంబంతో కలిసి కూర్చున్నాడు. ఆడికే మాజీ ఎంపీ వెంకటేశ్ నేత సార్ ఉన్నారు. పోయినసారి పూపాటి తరఫున ఎంపీగా పోటీ చేసిన గోమాసే శ్రీనివాస్ సారు కూడా వచ్చిండట. వీళ్ళందరూ ఇప్పుడు పూపాటే. అయితే వెంకటేశ్ సారు రామచంద్రరావు సారు పక్క పొంటి కూర్చోగానే అటు గోమాస సీనన్నకు బీపీ లేచింది. ఇక ఎట్లా అరుచుకున్నాడో చూడు రిగా. ఓసిని చూసినావా, పువ్వు పార్టీ వెబ్బ ముంగట్నే ఒకరికొకరు పొట్టు పొట్టు తిట్టుకుంటారు కదా. సీననేమో వెంకటేష్ సారు బట్టలు కూడా తీసి కొడతాడట, ఈయననేమో ఎగరేసి కొడతాడట. ఇక వీళ్ళ ఐక్యమత్యం అంతా రామచంద్రరావు సారు చూసుకుంటా ముడిచిపోయిండు. అసలు నేను నచ్చింది ఎందుకు, చూసేది ఏంది అన్నంత కన్ఫ్యూజ్ అయిపోయిండట. లాస్ట్ కు పాపం కాలం చేసిన బీజేపీ లీడర్ కుటుంబంలా ఈ ఇద్దరు లీడర్లను సంజాయించిరోల్లా. మీ ఓదార్పు సల్లగుండా, మీ కాళ్ళు మొక్కుతా, మీ ఓదార్చుడేందో గాని మా ముంగట్న తన్నుకునుడేంది అని దండం పెట్టిరట. పాపమిగో గీ తాత అవస్థ చూడురి. ఈ తాతను ఓదార్చేతందుకు వచ్చిండ్రు. చెయ్యి ఇరగొట్టే తట్టున్నారు కదా, ఇటు గుంజ అటు గుంజ, ఆగమాగం చందన చందన. చూసిన రానోళ్ళ పువ్వు పార్టీ వాళ్ళ క్రమశిక్షణ ఎట్లున్నదో. ఇగో వీళ్ళు ఓదార్పు గిట్లుంటది అన్నట్టు ఈ హిమ్మతిచ్చుడేందో గాని లేని పంచాయతీ పెట్టిపోయారని చెప్పుకుంటురు ఈ ఊరోళ్ళు.